రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభకు కాంగ్రెస్ అయితే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభకు ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ సభలో నిరుద్యోగులు, స్టూడెంట్స్, యువతే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను కూడా ప్రియాంక ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీష. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఒక నిరుద్యోగ సమస్య అనేది తారాస్థాయిలో విపరీతంగా ఉందని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి యువ సంఘర్షణ సభ అనేది ఈ రోజు సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికి గాను ముఖ్య అతిథిగా ఏఐసిసి అగ్ర నేత ప్రియాంక గాంధీ అయితే వస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సభ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, అలాగే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, యువ నాయకులు అయినటువంటి మానవత్ రాయ్, చరణ్ కౌశిక్, మహమ్మద్ రియాజ్, చెనుగొని దయాకర్, బాలకృష్ణ, ఇలా ఈ నేతలందరూ కూడా దీనికి సంబంధించి సభలో ఉన్న దానికి సంబంధించి పనులన్నీ కూడా 2 రోజుల ముందుగానే మొత్తం కూడా పర్యవేక్షించారు. అయితే నిన్న చూసుకుంటే కూడా దీనికి సంబంధించి సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్నారు. దీనికి సంబంధించి సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కూడా. అంటే సభలో ఏం మాట్లాడతారు ఏంటి, ఒకవైపు బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మాట్లాడతారని చెప్పేసి ఒకవైపు చర్చనీయాంశంగా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం అయితే యూత్ డిక్లరేషన్ డిక్లేర్ చేయడానికి అయితే ఇక్కడ వస్తున్నారు. అయితే ఈ రోజు కర్ణాటక నుంచి సాయంత్రం 4 ఆ ప్రాంతానికి అయితే శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడ నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్ నగర్ స్టేడియానికి అయితే చేరుకుంటారు. 5:45, 6 ప్రాంతం వరకు యొక్క సభలో అయితే ప్రసంగిస్తారు. ఇది కీలకంగా ఏం మాట్లాడతారని కూడా అందరూ ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. తర్వాత తిరిగి ఒక 6:30 ఒక సమయంలో అయితే శంషాబాద్ విమానాశ్రయాన్ని చేరుకొని అక్కడ నుంచి ఢిల్లీ అయితే ప్రయాణం అవుతారు. అయితే మనం దీంట్లో ఏం మాట్లాడతారని ఇప్పటికే ఒక కాంగ్రెస్ నేతలు అయితే చెప్పడమే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల కూడా ఒక 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నట్టు ఒకవైపు టీబీసీసీ వర్గాలు అయితే తెలుపుతున్నారు. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఒక నిరుద్యోగులే సుమారుగా 60 లక్షల మంది ఉన్నారని, అందులో చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్లే ఒక 25 లక్షల మంది ఉన్నట్లు కూడా అంచనా అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి రైట్ ప్రవీణ్, ముఖ్యంగా నిరుద్యోగులే లక్ష్యంగా, స్టూడెంట్స్, యువతే లక్ష్యంగా ఈ సభలో అయితే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రియాంక ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సభలో ఇంకా ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయి, ప్రియాంక ఈ సభలో ఏం మాట్లాడతారు అన్న దానిపై అయితే మొత్తం వెయిట్ చూస్తోంది. దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? రైట్ విదిష. అయితే ఉద్యోగాల భర్తీ అలాగే నిరుద్యోగ భృతి ప్రకటనలు కూడా ఈ యొక్క డిక్లరేషన్ లో చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే టీఎస్పీఎస్సీ యొక్క లీకేజ్ ఉందో దీనిని ప్రక్షాళన చేసి అప్పుడు యూపీఎస్సీ ఏ విధంగా ఒక కట్టుదిట్టంగా యూపీఎస్సీ నిర్వహించడం జరుగుతుందో అదే రీతిలో ఇక టీఎస్పీఎస్సీ కూడా ఈ యొక్క పనితీరును కూడా ఆ విధంగా తీర్చిదిద్దుతాం అని చెప్పేసి చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఏటా చూసుకున్నట్లయితే ఒక జాబ్ క్యాలెండర్ ను కూడా ప్రకటించి ఒక తెలంగాణ యువతకు భరోసా కల్పించే విధంగా కూడా ఇక సభలో ప్రసంగించేట్టు కూడా మనకు ఎదురున్న సమాచారం శ్రీశ. థ్యాంక్ యూ ప్రవీణ్.